అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. బాలాపూర్ లడ్డు ఈసారి ఢిల్లీకి చేరనుంది. ప్రధాని మోదీకి లడ్డూను అందించనున్నారు. అదేంటి, ఈసారి మోదీ దగ్గరకు బాలాపూర్ లడ్డు ఎందుకు తీసుకెళ్తున్నారు? ఇక్కడ కొని అక్కడికి చేర్చే కారణం ఏంటి తెలుసుకుందాం. బాలాపూర్ లడ్డు ఈసారి కూడా వేలంలో రికార్డు స్థాయి పలికింది. ఏకంగా 30,01,000 రూపాయలకు బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. చాలా మంది ఈసారి పోటీ పడగా శంకర్ రెడ్డి చేతికి లడ్డు వెళ్ళింది. అయితే వేలంలో బాలాపూర్ గణేష్ లడ్డు దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఆయన. వేలంలో లభించిన లడ్డూను ప్రధాని నరేంద్ర మోదీకి బహూకరిస్తున్నట్లు తెలిపారు. ఆయనకే ఈ లడ్డు అంకితం చేశామన్నారు. త్వరలోనే లడ్డూను ఢిల్లీకి తీసుకుని వెళ్లి ప్రధాని మోదీకి ఇస్తామన్నారు శంకర్ రెడ్డి. 30 ఏళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బాలాపూర్ గణేష్ లడ్డు వేలానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో ప్రతి ఏటా పోటీ గట్టిగా ఉంటుంది. అలా ఈసారి నిర్వహించిన బాలాపూర్ గణేష్ లడ్డు వేలంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్మన్ తీగల హరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కానీ వేలంలో లడ్డు మాత్రం బీజేపీ నేత శంకర్ రెడ్డికి దక్కింది. దీంతో ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. లడ్డు వేలం పాటతో బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి గడిచిన 30 ఏళ్లలో లడ్డు వేలం పాటలో 1,82,51,000 రూపాయలు రాగా అందులో 1,58,07,000 రూపాయలతో బాలాపూర్ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ గతేడాది 2023లో జరిగిన వేలంలో బాలాపూర్ గణేష్ లడ్డును దక్కించుకున్న దాసరి దయానంద్ రెడ్డి 27 లక్షల నగదును గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కల్లెం నిరంజన్ రెడ్డికి అందజేశారు. నగదు బహూకరించిన దాసరి దయానంద్ రెడ్డికి గణేష్ ఉత్సవ సమితి తరపున ₹1,00,000 విలువైన బంగారు గొలుసును అందజేశారు. కేవలం ₹450 మొదలైన వేలం ఇప్పుడు లక్షలకు చేరింది. బాలాపూర్ లడ్డు కొంటే కష్టాలన్నీ తీరిపోతాయనేది చాలా మంది నమ్మకం. అందుకే పోటీ కూడా గట్టిగా ఉంటుంది. ప్రతిసారిలాగానే ఈసారి కూడా రికార్డు స్థాయి పలికింది. ఇక ఈ ఏడాది లడ్డు కాస్త మోదీకి చేరుతూ ఉండడంతో సంతోషకరమైన విషయం.